ఈశ్వరుడు నిర్మించాడు ఆ ప్రేమని. ఎంత తాపత్రయం! కొడుకు గురించి బెంగ ఉండదు. ఎంత బెంగ ఉన్నా వాడికి ఖర్గపూర్లో సీటు వచ్చింది, పంపించద్దు మరి. అందుకని సప్రీతేన అంతరాత్మన, చిన్నవాడు చిన్నవాడన్నా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఉన్నాడుగా, సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు. వెళ్ళాడు ఆయనతో పాటు. వెళ్ళిన తర్వాత సరే, నిన్ననే మీరు విన్నారు, ఆయన ఇవ్వవలసినటువంటి అస్త్రములన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి తాటకని చూపించాడు. నృశంసమనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. కొట్టవయా తాటకని, రాజకుమారుడివి, నీ ధర్మం, రక్షించవలసిందే ప్రజల్ని, వేయి బాణం అన్నాడు. నేను వేసేస్తాననలేదు రాముడు. రాముడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఆయన అన్నాడు, వేస్తాను, చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తున్నాను అన్నాడు. అది రాముడి భక్తి.